రాత్రి ఆరాధన తర్వాత పగటి వేళ కూర్చొని ఆరాధనకు వచ్చి కూర్చోవడం కొద్దిగా కష్టమే అయినా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన సహకారంగా కూర్చుంటాం. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగిన కొన్ని విషయాలు చెప్పి త్వరగా ముగించాలన్న ఆసక్తి చెందుతున్నాను. నిన్నటి రాత్రి మీరందరూ కూడా మంచి వాక్యాలు వినారేమో అనుకుంటున్నాను. ఈరోజు పగటి వేళ కూడా మంచి వాక్యాలు విని భోజనం చేసి దేవుని మహిమపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యం నుంచి, దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చున్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. 60వ అధ్యాయం 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమిని చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి జలములు కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దేవునికి వందనాలు. ఈ 2021 సంవత్సరంలో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగి చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? లెగిచే సమయం అయ్యింది, తేజరింపజేసే సమయం అయింది, వెలిగింపబడే సమయం అయ్యింది. అందుకే ఈరోజు పగటి వేళ ఈ సంఘంలో కూర్చున్న దేవుని యొక్క బిడ్డలతో చెప్తున్న ఒక మాట, మీరు లెగిచే సమయం అయ్యింది, తేజరించే సమయం అయింది. కారణం ఏంటో తెలుసా? నీవు లెగిస్తే తప్ప చీకటేమవ్వదు, దూరం అయి తీరదు. అందుకే యేసయ్య ఒక మాట అన్నారు, నీవు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగు అయి ఉన్నావు. నీవు వెలిగితేనే చీకటి దూరం అయిపోగలిగేది. నీ వెలుగు ప్రకాశించితేనే ఏమవుతుంది? దేశంలో ఉన్న చీకటి దూరం అయ్యేది. నీ వెలుగు ప్రకాశించితేనే కుటుంబంలో ఉన్న వెలుగు చీకటి ఏమయ్యేది? దూరం అయ్యేది. నీ వెలుగు ప్రకాశించితేనే ఏమై తీరేది? చీకటి దూరం అయి తీరేది. అందుకే యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? లెగిచే సమయం అయ్యింది. పోయిన రోజుల్లో మనం నిద్రపోయిన స్థితిలో నుంచి మనం ఏం చెయ్యాలి? లెగిచి తీరాలి. ఆత్మీకతలో లెగిచే సమయం దగ్గర పడింది. హలో, ఆ నిద్రపోయిన స్థితిని వదిలివేయాలి. నిద్రపోతున్న పరిస్థితిని వదిలేసి ఆత్మీకతలో లెగిచే ఒక అనుభవము. హలో, అందుకే యెషయా చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? లెగవాలి, లెగిచి తీరాలి. లెగిస్తే తప్ప ఏమవ్వదు. దేవుని యొక్క వెలుతురు మన మీద ఏం చెయ్యదు, పడదు. ఈ కాలంలో చాలా మంది అయితే ఏ స్థితిలో ఉన్నారు? నిద్రపోయే స్థితిలోనే ఉన్నారు. ఆ స్థితిలో నుంచి లేవలేకపోతున్నారు. అందుకే ఈ 2021లో ఒక పని మనం చేద్దాం. దేవా, నన్ను కొద్దిగా లేపము దేవా. నేను లెగిచే ప్రయత్నము చేశాను కానీ నా వల్ల కాలేదు. నీవు నా కొడుకు ఏం చెయ్యాలి? లేపే ఒక విధానం తీసుకుపెట్టి రావాలి. హలో, ఈ 2021లో దేవుడు మనల్ని ఏం చేస్తారో తెలుసా? లేపే ఒక పరిస్థితిలోకి తీసుకొస్తారు. దేవుడు ఎవరో అన్నది నీ లోపల నుంచి రుజువుపరిచే సమయం. హలో, నేను సేవించే దేవుడు ఏ ఫోటోలో ఫ్రేములో ఎక్కడ ఉండే దేవుడు కాదు. నా లోపల ఉండే దేవుడు, నన్ను లేపే దేవుడు. మనం ఎందుకు బొమ్మలు ఫోటోలు ఏం పెట్టట్లేదు? కారణం ఏంటంటే అందులో కాదు వెలుగుండేది. వెలుగు నా లోపలకున్నది. వెలుగు నా లోపలికి వస్తే నా నిద్ర స్థితి ఏమవుతుంది? లెగిచి తీరుతుంది. ఆ స్థితిగతిని ఎవరు కూడా ఏం చేయలేరు, మరలా నిద్ర పెట్టలేరు. అందుకే చెప్తున్న మాట, లెగిచి తీరాలి. లెగవాలి. లెగిచేటట్టుగా లెగవాలంటే దేవుని వెలుతురు ఏం చెయ్యాలి? మన మీద పడి తీరాలి. అందుకే దాన్ని 2వ వచనం చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిలో ఏమై ఉన్నది? చీకటి కమ్మేసి ఉన్నది. నీ వెలుగు గాని వెలగడం మొదలెట్టింది అనుకో, చీకటి ఒక్కొక్క అడుగుగా ఏమవుతున్నది? వెనక్కైపోవడం నువ్వు చూస్తావు. ఇంతకాలం చీకటి నిన్ను కమ్మేసింది కదా, ఇంతటి కాలం చీకటి నిన్ను ముంచేసింది కదా, ఇంతటి కాలం చీకట్లో ఎక్కడున్నా నీకు కనబడలేదు కదా. దేవుడు నీ మీద ఉదయించితే, దేవుని యొక్క వెలుతురు నీ మీదకి వస్తే చీకటి నీలో నుంచి పారిపోయేది. చీకటి నీ దగ్గర నుంచి దూరం అయ్యేది నీ కళ్ళారా నువ్వు చూస్తావు. నీ కళ్ళతో ఏం చూసావు? చీకటి నీ ముందుగానే ఏమయ్యేది? నీ లోపల ఉన్న వెలుతురు ఏం చేసింది? నీ అడుగు జాడలో ఉన్న నడవడిక ఏం చేసింది? నువ్వు ఎంత నడుస్తున్నావు అంత చీకటి దూరం అవుతున్నది. ఎంత దూరం అవుతున్నావు, ఎంతగా ముందుకెళ్తున్నావు, చీకటి నీకేమవుతున్నది? దూరం. హలో, అందుకే వెలుగులో ఈ కాలములో అందరికీ చీకట్లో జీవించడానికి ఇష్టం. లోకమంతా చీకటిలో ఆనందించడానికి సుఖం చూచినప్పుడు దేవుని యొక్క బిడ్డలు చీకటిలో కాదు, వెలుగులో ఉండి తీరాలి. ఎక్కడ ఉండి తీరాలి?
వెలుగులో ఉండి తీరాలి, వెలుగులో వెలిగి తీరాలి, వెలుగు కొరకు ఏం చేయాలి, లెగిచి తీరాలి. అందుకే దాని 3వ వచనంలో చెప్తున్న ఒక మాట మీరు చూడండి, జనములు వెలుగునకు వచ్చేదరు. చీకటి పోతే చీకటిలో దాగున్న జనులు ఎక్కడికి వస్తారు, వెలుగున్న చోటుకు వస్తారు. లైట్ ఎదిగితే పురుగులు వచ్చినట్ల ప్రజలు ఏం చేస్తారో తెలుసా, చీకటి గల బంధకంలో నుంచి ఎక్కడికి వస్తారు, వెలుగు దగ్గరికి వస్తారు. ఉన్నారా నాతో కలిసి? ప్రజలు మాత్రం వస్తే సరిపోదు, దాని తర్వాత చెప్పిన మాట వేస్తురండి, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. అక్కడ ఒక మాట ఉంది, ప్రజలు మాత్రం కాదు రాజులు కూడా వచ్చేదారు. మనకదే కావాలి, ప్రజలు వస్తేనే వారిని పట్టి పీడించే జనులు ఎవరు వచ్చేది, రాజులు వచ్చేది. ఉన్నారా లేరో నాకు తెలియట్లేదు. హలో, ప్రజలు వెలుగులోకి ప్రయాణం చేయడం మొదలెడితే వెనక్కున్న ఎవరు, రాజులు కూడా వస్తారు. హలో, ఇంతకాలం మీరు ప్రజల కోసం ప్రార్థన చేశారు, ఇక ప్రజల కోసం కాదు ప్రార్థన చేయాలి, ఎవరి కోసం, రాజు కోసం ప్రార్థన చేయాలి. నీవు వెలిగితేనే ప్రజలు లెగిచేది. నీ వెలుతురు ప్రయాణం అవ్వడం కొనసాగిస్తే రాజులు కూడా ఏం చేస్తారు, ఒక్క రాజు మీ చర్చిలోకి వస్తే చాలు కదా పరిస్థితి అన్ని మారడానికి. హలో, చర్చి గోడలు పెద్దలైపోతాయి, కావాలంటే ఏసీ వచ్చేది, అన్ని వచ్చేది. ఎవరు రావాలి, మన 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 ఆలోచన స్వార్థ పరిచర్య అన్ని ఎలాగా సంకుచితం. హలో, ఎక్కువ మంది ఏమొద్దాయి గారు, చిన్న చిన్న వాళ్ళు వచ్చేస్తారు. హలో కాదు, ఎవరు రావాలి, గొప్ప తరగతిలో ఉన్న వాళ్ళు కూడా ఏం చెయ్యాలి, వచ్చి తీరాలి, అడగాలి. ఏంటంటే నీలో ఈ వెలుతురు ఉండడానికి కారణం ఏంటి, నీవు లెగిచి ఉండడానికి ఉన్న కారణం ఏంటి, నీ వెనక్కున్న శక్తి. చెప్పలే, అందుకే కదా నికోదేమి అని చెప్పిన ఒక మనిషి ఏం చేశాడు, ఎప్పుడు కొందరికి చీకటే చాలా ఇష్టమండి అయ్య గారు. డబ్బు పలుకుబడి అన్ని ఉంటాయి, ఎక్కడ చీకట్లోనే అన్ని గోల. చెప్పలే, ఈయన కూడా చీకటే అంతా సర్వస. జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివితేటలోనే అన్ని ఉన్నాయి, చీకట్లో ఉన్న పనులే. దానికి ఈయనకేం అర్థమైందో తెలుసా, ఈ చీకటి నుంచి నేను ఎక్కడికి బయలుదేరాలి, వెలుగు వైపు. అందుకే ఎవరు లేని టైం చూసుకొని రాత్రి వేళ వెలుగు నీతి సూర్యుడి దగ్గరికి వెళ్ళి వెలుగుని అడుగుకున్నాడు. రాలే, మీరందరూ నాకు జవాబు చెప్పాలి. ఈ నికోదేము రాత్రి వేళ రావాలంటే నిద్ర ఏం చేయాలి, అక్కడే చెప్పాలి. అంటే దగ్గర ఎవరు ఉండకూడదు, శిష్యులు కూడా ఉండకూడదు. అంటే శిష్యులు కూడా పడుకునే సమయం చూసుకుని మనిషి ఏం చేశాడు, ఇదే మనకి కూడా కావాలి, ఇదే మనకి కావాలి. అందుకే రాత్రి వేళ ఉన్న ప్రార్థన ఒక పోరాటం. మనకి రాత్రి వేళ మనకేం గుర్తుకొచ్చాను, ఒకటి తలగడ మాంసం, అది ఎర్రగొట్టండి, ఆ సిద్ధాంతాన్ని ఎర్రగొట్టండి. ఎందుకంటే రాత్రి వేళ ఉన్న చీకటి శక్తులను ఏం చేయాలి, ఎదిరించడానికి కొందరు ఏం చేయాలి, లెగిచి తీరాలి. అందుకే దేవుడు మనలో ఉదయిస్తే, అందుకే యేసయ్య రాత్రి వేళ ఏం చేసేవారు కాదు, అధికంగా నిద్రపోయేవారు కాదు. ఆయన ఏం చేసేవారు తెలుసా, వెలుతురు పగటి వేళ ఇవ్వడానికి కాదు, రాత్రి వేళ వెలుగుని సంపాదించుకొని. మనం రివర్స్, పగటి వేళ పని చేస్తాం, రాత్రి వేళ సుఖ చెప్పలేదు. నీ లోపల నీతి సూర్యుడు ఉదయించాడు అనుకో, నీవేం చేస్తావు, లెగిచి తీరుతావు. దేశం కొరకు లెగుస్తావు, కుటుంబం కొరకు లెగుస్తావు, సంఘం కొరకు లెగుస్తావు. ఏం చేస్తావు, ప్రజలు చీకటి పరిస్థితిలో నుంచి, చీకటి కలిగే అనుభవంలోంచి ఎక్కడికి రావాలి, వెలుగు గల అనుభవంలోకి రావాలి. అందుకే దేవుడు ఏమై ఉన్నారు, వెలుగు. దేవుడు ఏమై ఉన్నారు, వెలుగైన దేవుని దేంట్లో ఏం చేయొద్దు, ఖైదీగా పెట్టొద్దు. చెప్పలే, వెలుగుతో ఉన్న దేవుణ్ణి ఏం చేయకూడదు, 4 గోడల్లో ప్రేమ చేసి ఉంచకూడదు. ఆయన ఎక్కడ ఉండలేడు. అవునా, చీకటి కలిగిన గది లోపల ఒక్క లైట్ పడితే ఎలా కనిపిస్తుంది, లోన ఉన్న చెత్తతో సహా కనిపిస్తుంది. చెప్పలే, వెలుతురు లోనకు వచ్చిందనుకో, లోపల ఉన్న చెత్త కూడా క్లియర్ గా కనిపిస్తాయి. మనక కాదు, కొద్దిగా కనబడకుండా ఉండేటట్టుగా చూస్తున్నావు. నో, దేవుని యొక్క వెలుతురు లోపలకు వస్తే నీవు లెగిచి తీరుతా. లెగిస్తేనే ఇల్లు శుభ్రమయ్యేది, అలా లెగిస్తేనే తప్పిపోయిన సరుకులు దొరికేది, లెగిస్తేనే ఇంట్లో నుంచి పోయిందా ఉందా లేదా అన్నది తెలిసేది. కొందరు చెప్తా, అయ్యగారు మా కోసం ప్రార్థన
చేశారు. పాస్టర్ గారు అప్పుడు చెప్పాలి, నువ్వు రాత్రి లెగుతున్నావా, లెగకపోతే నీకెందుకు ప్రార్థన, మేము ప్రార్థన చెయ్యాలి, నువ్వు లెగవు. ఏంటా కష్టం, ఏంటా లాభం? మేము కష్టపడి ప్రార్థన చేసేస్తాం, వెళ్ళిపోతాం, మీరేమో రాలే. తప్పిపోయింది నీది, నీకు దొరకాలి, నువ్వు లెగాలి. చీపురు నువ్వు పట్టాలి, రాదు. చీపురు ఎవరో పట్టడం కాదు. పాస్టర్ గారు ఆదివారం చీపురు పట్టి తుడుతున్నారు, బానే ఉంది. మిగతా 6 రోజులు నువ్వు చీపురు వాడు. దేవుని యొక్క వాక్యం మందే పడి ఉన్నది. దేవునితో ఉన్న ఆత్మీయత అనుబంధం మనల్ని ఏం చేయగలుగుతుంది? చీపురు వాడనించగలుగుతుంది. చీపురు వాడితేనే తప్పిపోయిన నాణ్యాలు ఇంట్లో నుంచి కనిపించేది. ఇంట్లో నుంచి నాణ్యం కనిపిస్తే ఊర్లో పండగ. రాదు. మీరు అడుగుతారు, అయ్యగారు 10 కాసు ఉండి 1 పోతే ఎందుకంటే ఊరోళ్ళకి పిలిచి భోజనం. 10 నాణ్యంలో 1 నాణ్యం పోతే చీపురు పట్టి తుడిచేసరికి అదేం చేసింది? దొరికిన దానికి ఆమె ఏం చేసింది? ఊరోళ్ళకి పండగ ఇచ్చింది. ఇక్కడ దేవునికి స్తుతించాలి. పోయిన రూపాయి దొరికిన లోన సంతోషం ఉంటది. ఊరు వచ్చిన ఏం భోజనాలు దేనికి లేదండి, 10 ఉండేది 1 దొరికిన దేవుని కృప, దేవుని వెలుగు. ఎందుకమ్మా భోజనాలు పెడుతున్నావు? లేదమ్మా, ఇంతకాలం నా ఇంట్లో చీపురు వాడేదాన్ని కాదు, ఇంతకాలం నా ఇంట్లో వెలుగు వెలిగించలే, ఇంతకాలం దేవుని యొక్క వెలుతురు ఇంట్లో ఉండేది కాదు, దేవుని యొక్క వెలుతురు ఇంట్లోపలికి వచ్చింది, అందుకే ఇల్లు శుభ్రమైపోయింది. కనబడనవన్నీ బయటికి వచ్చింది. హలో, ఇప్పుడు కూడా కొందరు కనబడలేదని ఏడుతున్నారు కదా, బయటికి రావడానికి నువ్వు చీపురు వాడు. అందుకే ఏం చేయాలి? లెగిచ్చే సమయం అయింది. అందుకే ఈ రోజు దేవుని యొక్క ఆత్మలో కొన్ని విషయాలు చెప్పి త్వరగా ముగించాలనుకుంటున్నాడు. లెగిచ్చే విషయాల గురించి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. లూకాసు వార్తల పుస్తకంలోకి రండి, 5వ అధ్యాయం 24వ వచనం. 24. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నవారనేను అని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మనసు ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని దేవునికి వందనాలు చెప్పాలి. ఇక్కడ యేసయ్య పక్షవాయువుతో ఉన్న మనిషికి ఏం చేస్తానంత తెలుసా? నువ్వేం చేయాలి? ఎగవాలి. ఎంతకాలం నిన్ను మంచం మోసింది కదా, ఎంతకాలం నిన్ను నలుగురు మోసారు కదా. ఇదెవడో తెలుసా? ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక మనిషి పక్షవాయువుతో ఉన్నదాన్ని బట్టి నలుగురు స్నేహితులు నేనేం చేశారు? నీ పనే నలుగురిని మోసుకురావడం. ఒంటరిగా చెయ్యి ఉప్పుకొని చచ్చికి రావడం కదా, నలుగురు మోసుకుని తీసుకురా. కావాలంటే నీ బండి మీద మోస్తావో, నీ తల మీద మోస్తావో, పెట్టి మీద మోస్తావు, దేని మీద మోస్తావు తెలియదు, కానీ ఆయన ఎక్కడికి వచ్చి తీరాలి. ఇదే లెగిచ్చే ఉన్న స్వభావం. హలో, ఈ నలుగురు స్నేహితులకు ఐక్యత కచ్చారు. చూడండి, నా సహోదరుడు ఆయనకేమై ఉంది? చేతులు కాళ్ళు ఏం చేయట్లే, పని చేయట్లేనప్పుడు కూడా నలుగురు కలిసేసరికి పని చేసే చేతులు కాలు వచ్చింది. హలో, నేను ఒక్కదాన్ని చర్చికి వెళ్తాను, మిగతా వాళ్ళు ఏం చేయను. చెప్పరు. దేవుడు మీకు బండి ఇచ్చారా? బండిలో వెనక్కి మీ భార్యను మాత్రం కాదు కూర్చోబెట్టాం, లేని దేవునికి ఎరగని వారిని కూడా కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకురావాలి? వెలిగించిన దేవుని దగ్గరికి తీసుకొచ్చి తీరాలి. అందుకే నలుగురు స్నేహితులకు మేము ఊరంతా తిరుగుతున్నాం, వీడు మాత్రం 24 గంటలు ఎక్కడ? మంచంలోనే. 1, 2, 3, 4, 5 అన్ని మంచంలోనే. ఆమెకి భార్య ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉండొచ్చేమో నాకు తెలియదు. ఈ కాలం ఉంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచన, నాకు ఆ విషయం కాదు. హలో, 1, 2, 3 అన్ని ఎక్కడ? అది మోయడానికి నలుగురు ధైర్యం చేసుకున్నారు. అదే దేవునికి స్తోత్రం. ఏ మంచం? 1, 2, 3 చేసిన దాంట్లో అక్కడ ఎక్కడ చిన్న చిన్న మొక్కలు మంచి సువాసన ఉంటాయి, దాన్ని మోయడానికి కూడా మనసు రాలే. ఈ నలుగురు స్నేహితులకు ఏమర్థమైంది? ఎంతకాలం రా ఈడు నిరుత్సాహపడి ఈ మంచమే ఎక్కుకొని కూర్చుంటే అక్కడే 1, 2, 3 దీనికి ఒకటి ఏం చెయ్యాలి? ఒక విరామం. అందుకే ఈ నలుగురు కలిసి ఒక మేము లెగుస్తాం, మేము లెగడం మాత్రం కదా, ఈయన్ని లేపుతాం. ఇదే కావాలి. ఒకసారి ఆలోచించండి, నలుగురు మనిషిని ఒక బతుకున్న ఈ కాలంలో అందరూ చచ్చిన తర్వాతే నీళ్ళు లేపేది. చెప్పాలి, నువ్వు గొప్ప చేస్తా, నా తమ్ముడు నా అన్నయ్య అని చెప్తున్నావు, నువ్వు చస్తేనే నేను మోసేది. అది కూడా 5 నిమిషాలే రాదు. ప్రైజ్ వాడు అది కూడా 5 నిమిషాలే మోస్తాను. పాట పాడతారు, ఎంత భారమైన మోసేస్తాను. చచ్చిపోయినప్పుడు ఎవడు మోయడానికి రాడు. ప్రైజ్ వాడు చెప్పలే. నేను
సమాధి చేసి పూడ్చి పెట్టే చోటు వరకు నీ కొడుకు కూడా మోయడానికి ఏం చేస్తాడు? మోయిందమ్మా చెప్పరే. హలో, చచ్చిపోయినప్పుడు మోసే సిద్ధాంతం కాదు, బతుకున్నప్పుడే అందరం ఏం చెయ్యాలి? మోసుకో. నువ్వు లెగిస్తేనే అది జరిగేది. ఈ నలుగురు సాహిత్యం లెగించారు. అందుకే ఏం చేశారో తెలుసా? మంచాన్ని ఎత్తితే పెద్ద విషయం కాదండి తమ్ముడు. ఎత్తేసి ఎక్కడికి తీసుకొచ్చారు? మందిరానికి కాదు, యేసయ్య ఉన్న చోటికి తీసుకొచ్చారు. యేసయ్య ఉన్న చోటికి వచ్చినప్పుడు ప్రజా సంఖ్య ఎక్కువ. ప్రైజ్ లార్డ్ చెప్పలే. టికెట్ బేరం అయిపోయింది. ఏమైపోయింది? టికెట్ బేరం. డబ్బులో లేదు కదా. లోనకి రావాలంటే నీకేముండాలి? డబ్బు ఉండాలి. అందుకే కదా సినిమా థియేటర్లో నీకు టికెట్, కొందరు ప్రార్థన నడిపించిన టికెట్ కూడా బేరం పెట్టేది. అర్థం కావట్లేదు. ప్రైజ్ లార్డ్ చెప్పలే. చెప్పాలి ఇక్కడ. ప్రార్థనకు రావడానికి వచ్చినప్పుడు జనం ఇంత గుంపు కూడేశారు. లోన కుక్కడు కూడా ఏం చేయడు, ఎంట్రా. మరి ఇది వాడిన విధానం నాకు నచ్చింది. ఏం చేశారో తెలుసా? ఇంటి రేఖ తీశారు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ వినాలి చెప్ప. హలో, లెగిస్తే ఎన్ని శ్రమ, ఎన్ని వేదన. వీళ్ళు లెగిచ్చి ఏం చేసేసారో తెలుసా? నలుగురు కదా ఈయన కింద పడుకోబెట్టి ఇద్దరు పైకి ఎక్కారు. ఇద్దరు పైకి వచ్చి ఏం చేశారు? ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి. ఈ నలుగురు కలిసి ఎలా ఈయన్ని ఎక్కించింది? మంచం కట్టేసి ఉంటారు. మరి ఈడనుకుని ఇదేంటి రాంబాబు, నేను ఇంతకాలం మంచం నన్ను మోసింది, ఈడెట్టి నాకు డాబా మీద ఎక్కిస్తున్నాడు, ఇదేంటి వింత? ఈడు లెగిచి మరి ఏం చేస్తుంటాడు? లెగిచి చూడడం మాత్రం కాదు, ఊరోళ్ళు కూడా చూసండి. ఏంటిరా ఈ సందడి? ఏంటిది జరుగుతున్నది? ఎందుకు ఇంత మీదకి? అయినా కూడా లోన కూర్చున్న మనుషులకి ఏం లేదు, బుద్ధి పరిజ్ఞానం లేదు. అందరూ చెప్పరు. అందరు ఆత్మీకులు లెగకుండా బద్దకంతో కూర్చున్నదే లోన కూర్చున్నది. వాళ్ళకి ఆశ లేదు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? లెగిచి తీరాలని ఆశ లేదు. కానీ నలుగురు కాశ ఏంటో తెలుసా? తలుపులో నుంచి రానివ్వకపోతే ఏం తీస్తా? సత్తా ఉందా? నీ ఇంటి పైకప్పు తీసేసి ఒకడికి స్వస్థత ఇవ్వడానికి దారి చూపించగలుగుతావా? ఇదే లెగడం అంటే. లెగు అంటే పడుకొని లెగడం కాదు, ఇలా లెగాలి. దేవునికి నేను శుద్ధిస్తున్నాను. సీలింగ్ తీసినప్పుడు కూడా యజమాని ఒక్క డైలాగ్ కొట్టలే. మీరంటే ఎవడరా నువ్వు? నాకు ఇంటి రేఖలు తీయడా నీకెవడరాకి ఎమ్మెల్యేకి పిలిపిస్తా. ఏం పిలువాయ్ చెప్పలే. రేఖ తీసేసి ఏం చేశారో తెలుసా? కిందకి దింపారు. ఏం చేశారు? కిందకి దింపినప్పుడు యేసయ్యకి ఇది చూసినప్పుడు ఏం కలిగింది? ఇదే లెగడం అంటే. నలుగురు లెగిస్తే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్నా ఎవరెవరికో కదిపి మరి చెప్తాను, లెగు. నీ వల్ల కొందరు ఏం చెయ్యాలి? మంచం నుంచి లెగిచ్చి డాబా ఎక్కి కిందకి దిగాలి. అందరు చెప్తారు మెట్లు ఉంటేనే నేను చర్చికి వెళ్ళేది. మెట్లు అక్కర్లేదు, లిఫ్ట్ అక్కర్లే, చెప్పరు తలుపు అక్కర్లే. ప్రజాసంఖ్య ఎంత ఉన్నా పర్వాలే, నాకు ఒక రేకు దొరికితే చాలు. నీవు లెగిస్తే కొందరు రేకులో నుంచి కూడా లోపలికి వస్తారు. పాస్టర్ గారు తాళం వేసేసారని చర్చికి రాలేమని కాదు, రేకెరగొట్టి కూడా రాగలిగేటట్టు కూడా చరిత్ర బైబిల్లో ఉంది. నలుగురు లెగిచేసరికి ఈయన యేసయ్య లేపుకుంటా ఉంటారా? చెప్పలే. అందుకే యేసయ్య ఒక్కటే మాట, నాయనా ఇక నిన్ను ఎవరు మోసే పరిస్థితి కాదు, నీవు నీ పరుపునెత్తి రన్. నలుగురు నిన్ను లేపితే, నలుగురు నిన్ను, అవును కదా, సమాధి కార్యక్రమం జరిగినప్పుడు భుజం మీద తీసుకెళ్తే డైలాగ్ కడతారు కదా, నేను మోసానండి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు. నేను బతుకున్నప్పుడు మోయిరు ఎవరు? ఎప్పుడు మోయిరు? బైబిల్ చెప్తున్నా బతుకున్నప్పుడే మోయండి, బతుకున్నప్పుడే మోయండి. ఈయన మొయ్యడం వలన ఈ మనిషికి ఏం లభించింది? యేసయ్యలో నుంచి స్వస్థత. అందుకే యేసయ్య ఏం చెప్పారో తెలుసా? నాయన ఇన్నాళ్ళు నిన్ను ఈ మంచం ఏం చేసింది? మోసింది కదా, మరి ఏనాడు ఈ మంచంలో పడుకోకూడదు. ఎందుకంటే నువ్వు పడుకున్న దాన్ని బట్టే నిన్ను లేపడానికి వాళ్ళు ఏం చేశారు? ఇంట్లో నుంచి లెగిచ్చి వచ్చి నేను ఎత్తుకొని ఎక్కడికి తీసుకొచ్చాను. మరి ఏనాడు కూడా మంచానికి ఏం చేయకూడదు. కొందరు స్వస్థత పొందిన తర్వాత ఇప్పుడు కూడా మంచం వేసాను చెప్పలేదు. స్వస్థత పొందిన తర్వాత ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఆత్మీయత లేదు, ఏం లేదు, మంచం 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 మంచం. అందుకే యేసయ్య ఏదో చెప్పిన మాట మనం చదివిన వాక్యం 5:24 యేసయ్య ఏం చెప్పారో తెలుసా?
అయితే ఆ, పాపమును క్షమించు. స్పీడ్ 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 స్పీడ్. పాపము క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి ఆ. అధికారము గలదని మీరు తెలుసుకొనవలెను ఆ, అని వారితో చెప్పి ఆ, పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ ఏం చేయాలి? మంచము హలో 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 హలో, ఏసయ్య లేపలే, ఆయన సొంతాన్ని ఏం చేయాలి? లెగాలి. హలో, ఇది చూచినప్పుడు కూడా వీడికి లెగడానికి మనసు పుట్టలే. ఏసయ్య చెప్పాల్సిన పని కదా, "రేయ్, నువ్వు లెగవాయ్." నేను అనుకుంటాను ఏంటో సార్, వీడి ఇంటి దగ్గర నుంచి మోసేటప్పుడు వీడికి సగం స్వస్థత జరిగిపోయి ఉంటుంది. లేకపోతే ఏసై చెప్పరు కదా నువ్వు లెగని. 75% స్వస్థత జరిగిపోయింది. ఎప్పుడు? నలుగురు మోసేసరికి. మిగతా 25%. అందుకే ఏసైతే నువ్వు లేకు, యూ గెటప్, నువ్వు లెగిచ్చి చదవండి, నీవు లేచి నడువని చెప్పుట సులభమా? హలో, నడువని చెప్పుట సులభమా? తర్వాత అయితే ఆ, పాపములు క్షమించుటకు ఉమ్, భూమి మీద మనుషు కుమారునికి అధికారం కలదని నేను తెలుసుకోవాలని తర్వాత చెప్పి పక్షవాయువు గల ఆ, వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని హలో నీతో చెప్పిన. హలో, వచ్చింది అలాగా వెళ్తుంది అలాగా, వచ్చింది రేకు మీద నుంచి, వెళ్ళేది తలుపులో నుంచి. ఎందుకంటే చేతిలో ఉన్నదేంటి? మంచం కదా. లెగను అని చెప్పినప్పుడు ఒక్క గుద్దు గుద్దేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లోన కూర్చున్నారు అలాంటి వాళ్ళు కదా, టికెట్గా కూర్చున్నారు కదా. లెగను ఎలా కూర్చున్నారు? టికెట్ 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 50 రూపాయలకి ఇచ్చాను సీటు, నేను ఎందుకు తప్పుకోవాలి? అందుకే ఏసై వచ్చిన రూట్ తీసుకెళ్ళా, రివర్స్ రూట్ పంపించారు. ఏసై చెప్పిన మాట ఏంటో తెలుసా? మరలా మంచం ఎక్కే స్థితిగతి నీ జీవితంలో ఏం చెయ్యొద్దు, తీసుకురావద్దు. మళ్ళీ మంచం. చాలా మంది అలాగే స్వస్థత పొందిన తర్వాత లెగరు, ప్రార్థన కొరకు లెగరు, సువార్త కొరకు లేవకరు, దేవుని కొరకు ఇవ్వడానికి లెగరు, దేవుని కొరకు సేవ చేయడానికి లెగరు. ఇది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? మంచం, నిద్ర. చెప్పలే చెప్పలే. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నది ఏంటో తెలుసా? నీ మంచం నువ్వే ఎత్తాలి. వచ్చినప్పుడు నలుగురు ఎత్తారు, తిరిగి వెళ్ళినప్పుడు నీది నువ్వు ఎత్తుకో. నేను దేవునికి అసలు ఇది వెళ్ళేత్రావల మంచం విసిరేసి వెళ్ళి ఉంటాడు. ఎందుకు? యేసయ్య ఇక్కడ ఆయనకి చెప్పింది, ఇక నాకు ఈ మంచం అక్కర్లే. హలో, ఈరోజు నీకు అడిగిన ప్రశ్న, ఎందరు మోసావు? ఎందరు మోసి ఎందరు మంచం విడిచిపెట్టి దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నారు ఎంతమంది ఉన్నారు నీ లిస్టులో? లెగలేదు కదా, లెగిచి తీరు. ఈరోజు 2021 1వ తారీఖు ఒక నిర్ణయం తీసుకో, నేను లెగిచి కొందరిని లేపుతా, నేను లేపి తీరుతా. 75% అయితే 75%, 1% అయితే 1% లేపి తీరుతా. ఎందుకంటే నీతి దేవుడు నాలో ఉదయించాడు కాబట్టి నేను ఏం చేసి తీరుతా. అందుకే పాస్టర్ల పని ఏంటో తెలుసా? నిద్రపోయిన వాళ్ళని లేపడం, ఇదే మా పని. మాకు దానికే దేవుడు పిలిచింది. మాకు దేవుడు దేనికే పిలిచింది, దేనికి? నిద్రపోయి. అందుకే చర్చిలో నిద్రపోయిన వాళ్ళు మేము ఏం చేస్తాం? కేకలేసి గోల పెట్టేసి ఏం చేస్తాం? లేపి తీరుతాం. అందుకే మొదటిది యేసయ్య ఏం చేశారో తెలుసా? పక్షవాయుతో ఉన్న మనిషిని యేసయ్య ఏం చేశారు? లేపారు. రెండోదిగా మనం చూద్దాం యేసయ్య లేపిన ఒక విషయం. లూకాసు వార్తల పుస్తకం 7:14. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాడు. ఇక్కడే ప్రైజ్ కూడా చెప్పాలి. హలో, సందర్భం ఒకసారి చెప్తారా నాకు? సందర్భం ఒకసారి నాకు చెప్తారా? ఎవరా చిన్నవాడు? ఎవరు? నాయనన్న పట్టణములో ఒక విధవరాలకి ఏమున్నాడు? ఒకే ఒక కొడుకు. ఆమె విధవరాలు అవ్వడానికి కారణం ఏంటి? భర్త ముందే ఏమైపోయాడు? మంచం ఎక్కేశాడు. ప్రైజ్ కూడా చెప్పలే. భర్త మంచం ఎక్కేసా, ఇంకా దిక్కెవరు? ఉన్నది కొడుకు మాత్రమే. ఇప్పుడు కొడుకు కూడా ఏమైపోయాడు? ప్రైజ్ కూడా చెప్పలే. ప్రైజ్ కూడా చెప్పలే. ఉన్న ఒకే ఒక దిక్కు కూడా ఏమైపోయింది? చనిపోయి ఎక్కడికి వెళ్తున్నది? సమాధి కార్యక్రమంకి. వచ్చిన పాస్టర్ గారు కూడా మంచి ఆనందంతో ఉన్నారు. ఈ సమాధి కార్యక్రమం అయితే ఈ విధవరాలు 2000 3000 ఎత్తది, పెట్టి డబ్బులు గొయ్య డబ్బులు అన్ని ఎత్తదేమని చెప్పి పాస్టర్ గారు విశ్వాసులు అందరూ మంచి ఆనందంతో వచ్చినప్పుడు ఎదురుగా ఎవరు వచ్చారో తెలుసా? స్వస్థపరిచిన దేవుడు, వెలుగుగా ఉన్న దేవుడు ముందుగా వచ్చినప్పుడు ఆయనకి ఏం కనిపించింది? చచ్చిపోయిన మనిషి కాదు కనబడింది, ఏడుస్తున్న తల్లి కనిపించింది. ఆమె కన్నీరుని ఎవరు ఏం చేయట్లే, తొడవట్లే. అలా చచ్చిపోయినప్పుడు నాటక కన్నీరు కోసం డబ్బు కూడా తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ చెప్పలే. అందుకే ఇక్కడ చచ్చిపోయినప్పుడు డూప్లికేట్ ఏదో అయిపోయినట్టు రాదు.
చూసారా చచ్చిపోయిన వెళ్ళండి ఎలా ఎడుతారు? నాకు అప్పుడే నాలాంటి వాడు అయ్యి ఉంటే అక్కడే నేను రివర్స్ అయిపోయాను. రోజు చెప్పలే హలో ఎందుకంటే నాటకం రాదే, నాటకం కాదు అది. గుండె మీద చేసి పెట్టండి. చచ్చిపోయిన సమాధి దగ్గర ఏడిచిన వాళ్ళందరూ నాటకం కోసం కాదా? కొందరు ఏడిసేది ఏంటో తెలుసా? వాటా రాలేదు. కొందరు ఏడిసేది తెలుసా? చేతికి కాలికి అన్నీ ఏమున్నాయి? బంగారం ఉన్నాయి. అది నాకు దొరకలేదు. ఏడుపు విషయంలో మనిషి కోత కాదు ఏడిసేది. ఈ తల్లి దేనికోసం ఏడుతున్నది? నాకున్న ఒకే ఒక్క మగ దిక్కు, నా భర్త ఏమైపోయాడు. ఇదే రూట్ వెళ్ళారు. ఏసై రాలే, ఎవరు రాలే. నా కొడుకు కూడా ఇప్పుడు ఎక్కలు కడుతున్నాడు. ఇది చూసినప్పుడు ఏసైకి ఏం కలిగింది? ఆయన్ని మోసుకోవడానికి కొందరు ఉన్నారు. వాళ్ళ స్పీడ్ ఏంటో తెలుసా? ఎంత బేగ మూసేసి డబ్బు తీసుకొని పారిపోతాం. కానీ ఏసై ఏం చేశారో తెలుసా? ఈ కొడుకుని తిరిగి ఇచ్చేసే ఆమె కన్నీరుని తుడవడానికి ప్రయత్నం చేసేశారు. అందుకే ఏసై ఏం చేశారో తెలుసా? నాయనన్న పట్టణానికి ముందుగా లెగిచారు కాబట్టే వెళ్ళింది. ఏసై ఒక 10 నిమిషాలు లేట్ అయ్యి ఉంటాయి మనలాగా. ప్రైజ్లో రాలే. మనలాగా ప్రార్థన 10 గంటల కంటే 11 నీళ్ళకి వస్తాయి. స్వస్థతలు కూడా ఎక్కడో జరిగి ఎక్కడో తీసుకెళ్ళిపోతాం. ప్రైజ్లో చెప్పాలి. అలా టైం మనకి కరెక్ట్గా ఉండాలి. ప్రైజ్లో రాదు. మీరు చెప్పకపోయినా పర్లేదు, మీరు చెప్పినప్పుడు కూడా నేను చెప్పి తీరుతాను. దేవుని పెట్టిన టైం ఈజ్ మస్ట్. ఏ క్షణం స్వస్థత జరుగుతుందో నీకు తెలియదు. ఏదైనా స్థితిగతుల్లో నువ్వు నయం పట్టణానికి వెళ్తే ఏదైనా విధవరాలు ఒక కొడుకు చచ్చిపోతే నీ వెళ్ళిన నడవడికలో ఏం కావచ్చు? స్వస్థత జరిగి తీరొచ్చు. అందుకే బీ ఆన్ టైం. సమయానికి విలువ ఇవ్వండి. అందుకే ఏసై ఏం చేశారు తెలుసా? పొద్దునే లెగించారు. ఏసైకి తెలుసా నాయన పట్టణం నుంచి ఒక విధవరాలు వస్తారు, ఆయన కొడుకు సత్తాడు, ఆయన మోసుకుంటూ కొందరు ఆనందించుకుంటూ వస్తారు. నేనేం చేసి తీరుతా? ఆయన లేపి తీరుతా. అందుకే ఏసై లెగించారు కాబట్టి ఈ కుర్రోడిని కూడా ఏం చెప్పారు? రాసుందా లేపారని చదవాలి 24. చిన్నవాడా అంటే వీడు చిన్న కుర్రోడు అని కదా, చిన్న కుర్రోడు. వీడికి ఏసై ఏం చెప్తున్నారు? చిన్నవాడా నీతో చెప్పుతున్నాను. హలో, ఏసయ్య ఒక్క మాట చెప్పారు. ఏమని? చిన్నవాడా నమ్మని చెప్పాడు. లెగిచిన వెంటనే కుర్రోడు ఏం చేశాడు? చనిపోయిన వాడు లేచి ఎక్కడ చెప్పాలి? నీవు టైం పాటిస్తే, నీవు లెగిస్తే ఏమవ్వచ్చు? పెట్టిలో పడుకున్న వారికి కూడా ఏం కావచ్చు? లేపే స్థితిగతి కావచ్చు. ఎంతకాలం సమాధి చేసిన చరిత్ర సంఘానికి ఉన్నది, కానీ సమాధికి వెళ్ళే త్రోవలో లేపే చరిత్ర సంఘానికి లేదు. అది జరిగి తీరాలి. 2:21 ఏమైంది? అయ్యగారు సమాధి కార్యక్రమం ఇంత హడావిడిగా వెళ్ళారు. ఇప్పుడేంటి డాన్స్ పాటతో తిరిగి వచ్చారు. మన ఊరు సిద్ధాంత చచ్చిపోయినప్పుడే డొప్పు కూడా డడ్డు నక్క డన్. దేనికి? ఈడు మరి లాగడని చెప్పడానికి. మంద రివర్స్ కొట్టాలి. ఏంటి? డడ్డు నక్క మేము లేపి తీరుతాం. వాడు ఇప్పుడు చెప్పండి, మనం బైబిల్ సిద్ధాంతంలో వెళ్తున్నామా లోక సిద్ధాంతం? నాకు ఇలాగే కోపం వచ్చేది. హలో, 2021 దేవుడు నీకు దీనికోసమే పిలిచింది. దేనికి? ఊరిలో ఉన్న కొన్ని సిద్ధాంతాలు ఎర్రతోటి తీర్చు. అప్పుడు చచ్చినాక లేపిన తర్వాత చచ్చినాక లెగిస్తే సిద్ధాంతాలు మారుతాయి. బియాండ్ టైం. అందుకే కదా మన ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు దిగులుగాక అని పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. టైం మనకి లేదు. అందుకే ఏం పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే గాలిగా నిప్పుగా ఏం చేయాలి? దిగిరా. పిచ్చి అనిపించట్లే అలా చెప్పి మరి ఎవరు ఏం చెప్పట్లేదు. మనం పలికినప్పుడు రావడానికి అదే కరెంటా? చెప్పలే. నీవు రాకముందే ఆయన వచ్చినవాడు. అగ్గిలో పడకముందే ఎవరు వచ్చారు? నీలాగా ఇప్పుడు రమ్మయ్యా అని చెప్తే రాకపోయి ఉండేమో. చెప్పాలి. ఇక్కడ ఈ అగ్గిలో పడకముందే 4వ వాడు ఏం చేశారు? లోనికి వచ్చి నిలబడి ఉన్నాడు. హలో, మండుచున్న అగ్ని లోపల ఒరిజినల్ అగ్గి వచ్చి నిలబడేసరికి మంట ప్రవాహం. హలో, ఆన్ టైం. బీ ఆన్ టైం. కావాలంటే నీ వాచ్ అరగంట స్పీడ్ చేసేసుకో. మా ఇంట్లో 20 నిమిషాలు స్పీడ్. వీళ్ళందరూ నన్ను అచ్చదిడ్డంగా తిడతారు. కారణం కూడా టైం ఎక్కువ అయిపోయిందని చెప్పి ఆయన కూడా అయ్యారు 10 నిమిషాలు ఎక్కువ. మనకి తెలుసు 10 నిమిషాలు ముందు వెళ్తే ఏమో స్వచ్ఛత ఏమైనా జరిగి తీరవచ్చు. ఏదైనా విధవరాలు కొడుకు లేకొచ్చేమో, ఏమో జరగవచ్చు, తెలీదు.
దానికి నేను రెడీ, 10 నిమిషాల ముందు నేను రెడీ. అందుకే మా చెల్లి ఎప్పుడప్పుడు అంటది, నీవు 10 నిమిషాల ముందు, అరగంట ముందు వాచి కట్టేసావు కదా, ఏసై రాకడికొస్తే అరగంట ముందు నువ్వు వెళ్తావు. అలాగేం లేదు, టైంకి వెళ్తాం. ఏసుడు ఎక్కడ చెప్పాలి? హలో ఉన్నారా? ఏసై లెగిచారు కాబట్టి కుర్రవాళ్ళు ఏం చేశారు? లేపారు. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను, ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. లూకాసు వార్తల పుస్తకం 8:54. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పలో. ఒకసారి ప్రైజ్ వాడు ఇక్కడే చెప్పాలి. ఉన్నారా నాతో కలిసి? ఎవరు చెప్పలే. ఇది ఎప్పుడు జరిగిన పరిస్థితి? ఎవరికి జరిగిన పరిస్థితి? ఊర్లో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆ పెద్ద మనిషికి ఒకే ఒక కూతురు ఏమైపోయింది, రోగాక్రాంతులై చనిపోయే గట్టెక్కుంది. కానీ ఏసైకి వెళ్ళి కబురు చెప్పారు, ఏమని? కుమార్తె చచ్చిపోయే పరిస్థితిలో ఉంది, రావాలి ఏసయ్య అని చెప్పి వెళ్ళినప్పుడు దీని మధ్యలో ఇంకొక ఆమె స్వస్థత కొరకు ఏం చేస్తున్నది? అల్లకొల్లను సృష్టించుతున్నది. ఏంటో తెలుసా? 12 సంవత్సరాల నుంచి ఈమెకేం జబ్బు? రక్తస్రావం. చాలా మంది డాక్టర్లు ముట్టారు కానీ ఏ నయం జరగలే. ఈమె ఏం చేసింది తెలుసా? గుంపులో గోవిందమని ఈమె ఇక్కడ లోనికి ఎక్కింది. గుంపులో రైతులు ఇక్కడే చెప్పాలి. మగవాళ్ళు మాత్రం ఉండాల్సిన చోట్లలో ఆడవాళ్ళు ఒక్క దైగాని ఉంటే ఊరోళ్ళు ఏం చెప్తారు? జవాబు చెప్పలే. రైతులు చెప్పలేదే. ఆ కాల సిద్ధాంత ప్రకారంగా మగవాళ్ళు ఉన్న చోట్ల ఆడవాళ్ళు ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఈ తల్లి ఈ అమ్మ తీసుకున్న రిస్క్ చూడండి. ఆ ఊరిలో ఉన్న సిద్ధాంత ప్రకారంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళ మధ్యకి వెళ్తారు, రాయి తీసేసి ఏం చేస్తారు? చంపేస్తారు. అది ఒకటో విషయం. రెండోది, ఆమెకి ఏం కారుతున్నది? ఒంటి నిండా ఏం కారుతుంది? రక్తం కారుతుంది. బట్టలు మురికి. అవును కదా? నెలసరి వచ్చినప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా మీకు బాగా తెలుసు. నేను అన్ని వివరించి చెప్పాలి. ఈమెతే ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. అది దేవా, ఈ మురికి బట్టలకి మార్పు లేదా? ఎవరైనా లేరా? అవును కదా? మీరు కూడా చాలాసార్లు ఆడవాళ్ళు అంటారు కదా, నెలసరి అని రాకపోయి ఉంటే బాగున్ను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. మగవాళ్ళకి పండగే సత, నీకేటే గోళ. రైతులు చెప్పరు. అందుకే నెలసరి ఉన్నప్పుడు కొందరు భోజనం కూడా చేయరు, ఇంట్లో వండితే. అందుకే కోవిల్లో కూడా ఎక్కించరు. ఇప్పుడు కొందరు పాస్టర్లు కూడా తగ్గారు. బల్ల కార్యక్రమం కూడా ఆ పాస్టర్ని చదవగొట్టాలి. నాలంటోడు దొరుకుంటే చదవగొట్టు. హలో, ఆయనకి ఆడవాళ్ళ వేదన ఆయనకి తెలీదు, వచ్చి డైలాగ్ కొట్టడం తెలుసు. రైతుడు చెప్పలే. 12 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఏమవుతున్నది? మార్చుకున్న బట్టలు మార్చడమే, కడిగిన బట్టలు కడగడమే. దీనికి ఒక పరిహారం లేదా? ఊరో నన్ను చంపినా పర్వాలేదు, గుంపులో గోవింద ఆయన వెళ్ళి తీరి ఏం చేస్తా? స్వస్థత అనుభవించి తీరుతా. అందుకే ఈమె ఏం చేసింది? గుంపులో బయలుదేరింది. ఎలాగ ఏసైనా ముట్టిందామి చెప్పాలి నాకు. అంచె అంటే పైన కింద, కింద ముట్టాలంటే ఈమె ఎలా నడవాలి? చెప్పలే. కొందరికి ఇప్పుడు వంగరు. కొందరు దేవుని దగ్గర కొందరు వంగరు. వంగి ఇస్తాడు దేవుడు నిన్ను. అందుకే కదా జ్ఞానులను దేవుడు ఏం చేశాడు? వంగించాడు. ఎంతో దూర దేశంలో వచ్చి 2 సంవత్సరాలు ప్రయాణం చేయించి ఏసై దగ్గరికి వచ్చి వంగేటట్టుగా చేశారు. నా భాషలో చెప్తే సాష్టాంగ ప్రణామమే. ఈ తల్లి కూడా ఏం చేసింది? ఈ పిల్ల కూడా ఈ 12 సంవత్సరాల రక్తస్రావిని స్త్రీ కూడా ఏసై వెనక అందరూ తిన్నంగా నడిచింది. ఈ మొక్కతే చెప్పండి. మన ఊరి సిద్ధాంతం చెప్పండి. ఒకడు వంగితే ఆడి మీదకి ఎక్కడానికి అందరూ ఉన్నవాళ్ళు. అంతే కదా? పైకి వచ్చిన వాళ్ళు అందరూ అలాగే కదా వచ్చింది. ప్రజలు చెప్పలే. నీ ఆస్తి పరంగా పెరుగుతున్నప్పుడు నీ మీదకెక్కి పైకి వెళ్ళడానికి ఉన్న వాళ్ళే ఊర్లో ఉన్న వాళ్ళు. ఈ తల్లిని కూడా ఏం చేశారో తెలుసా? అందరూ తొక్కి వేసినప్పుడు కూడా ఈమె ఏం చేస్తుందా? ఒకటే నిర్ణయం, అంచు పట్టి తీరుతా. ఏసై అంచుని ఏం చేస్తా? ముట్టి తీరుతా. ఎప్పుడు? ఏసై ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఇంకొక కుమార్తెని లేపడానికి, లేకపోతే తన రోగ స్థితిలో నుంచి స్వస్థపరచడానికి ఏసై బయలుదేరినప్పుడు ఈమె ఏం చేసింది? హలో, ఏసయ్య నీ కొరకు చేసిన నీ పక్కన నోడు కోసం కూడా దేవుడు చెయ్యొచ్చు. మనలాగా టోకెన్ సిస్టమ్ లేదు ఏసయ్య దగ్గర. అవునా? మన ఊర్లో అన్ని టోకెన్ సిస్టమ్. ముందు వచ్చినాడు ముందు, వెనక్కి వచ్చినాడు వెనక్కి. ఇక్కడ పద్ధతి మారింది. హలో, ఏసయ్య ఎవరి కోసం వెళ్తున్నారు? ఆ చిన్నదాని కోసం వెళ్తున్నారు. ఈ టోకెన్ మారి ఈమెకి ఫస్ట్ ముందు స్వస్థత జరిగింది. అందుకే ఈమె నిర్ణయం తీసుకున్న విధానం మీరు చూసుకుని ఏసయ్య అంచుని ఏం చేసింది? ముట్టినప్పుడు ఏమనిపించింది ఏసైకి? ఎవరు చెప్పలేదు. ఆయన శరీరంలో నుంచి ఏది శక్తి బయటకు, హలో, పరిశుద్ధాత్మ ఉన్నదని చెప్పడానికి రుజువు ఇదే.
ఈ కాలంలో కొందరు సేవకులు తగ్గారు, పరిశుద్ధాత్మ లేదు, అభిషేకం లేదు, అన్ని భాషలు లేవు. ఏసైని ముట్టి చూడవా, ఏదో చదువుకొచ్చి డైలాగులు కూడా అతను ఏసైని ఆయనకే ఫస్ట్ ఈ 12 సంవత్సరాలు ఉన్న రోగం ఆయనకు ఉంది, అందుకే ఏం లేదని చెప్పి తిరుగుతున్నాడు. ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు, కృపావరాలు లేవు, ఏది ముఠవాయి. 12 సంవత్సరాలు రక్షణ నీకే ఉంది, ఆమె వదిలేసిన జబ్బు నీకు వచ్చిందని చెప్పండి. హలో, ఈ వెళ్ళి ఏసై ఉంటిన వెంటనే ఏమొచ్చింది? లోపల నుంచి అకస్మాత్తుగా ఒక శక్తి ఇచ్చి ఎవరికి అర్థమైంది? ఇద్దరికీ అర్థమైంది. హలో హలో, ఇద్దరికీ అర్థమైంది. ముట్టిన ఏసైకి అర్థమైంది, స్పర్శ అనుభవించిన ఆమెకు కూడా అర్థమైంది. హలో, పరిశుద్ధాత్మ అభిషేకం వ్యక్తిపరం, అన్నాళ్ళు చెప్పరు. నువ్వు ముడితే నీకు దొరికిద్ది, నేను ముడితే నాకు దొరికిద్ది. ఇక్కడ రాదు. నీ ఇంటికి కరెంట్ రాలేదని చెప్పి ఊర్లో కరెంట్ లేదని చెప్పకూడదు. రాదు. నీ ఇంటికి కరెంట్ రాలేదు, నీకు కరెంట్ రాలేదని చెప్పి మాకు చెప్పకూడదు. నువ్వు వెళ్ళి ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళి చెప్పుకో. ఎవరికి నేను చెప్పే డైలాగ్ తెలుసా? పరిశుద్ధాత్మ లేదు అని చెప్పిన వాళ్ళు చెప్పిన డైలాగ్. వాళ్ళ ఇంట్లో కరెంట్ రాలేదంటే మా తప్ప. కరెంట్ లేదు ప్రైజ్ లో చెప్పరు, చెప్పరు. నాతో ఉన్నారా? ముగించేస్తారు, ఒక్క 2 నిమిషాల లోపల ముగించేస్తారు. హలో, ఏసైనా ఆమె తాకేసరిగా లోపల నుంచి ఏమొచ్చింది? పవర్. అంటే ఆమెని నయపరిచే పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రైజ్ లో ఎవరు చెప్పండి. ఆమె అంటే పరిశుద్ధాత్మ నిన్ను తాకితే కొన్ని రోగాలు కూడా ఏమైపోతాయి. ఎన్నో సంవత్సరాలు అయింది, కొందరు ఎక్కడ బాధపడుతున్నారు కదా, నా నెలసరికి అక్కడ మరి క్రమానుసారంగా రాని నా నెలసరికి ఒక ముగింపు లేదా అని ఏడ్చావు కదా. దేవుడు చెప్పేది ఆత్మశక్తిలో నిండు, ఆగాల్సినవన్నీ ఆగి తీరిద్ది. చెప్పలేదు. శక్తి ప్రవహించేసరికి చికిత్స జరిగిపోయింది. స్వస్థత జరిగినప్పుడు ఈమె ఎలా నిలబడి ఉంటుంది? చెప్పలేదు, నాతో కలిసి ఉన్నారు. స్వస్థత జరిగిన తర్వాత ఈ అమ్మాయి ఎలా నిలబడేది? నడువంగి నిలబడిన ఆమె తిన్నంగా నిలబడి దేవునికి ఏం చేసి ఉంటుంది? స్తుతించి ఉంటుంది. అలాంటప్పుడే యేసయ్య అడిగిన ప్రశ్న, నన్ను ఎవరో? అప్పుడు పక్కన ఉన్న శిష్యులు ఏమన్నారు? మనోళ్ళు కూడా ఇలాగే, దేవుడు నన్ను తాకాడు. ఏది రుజువు? చెప్పలేదు. మరి రుజువు అని చూపిస్తారు. మరి రుజువు అందుకే కదా ఈ కాలంలో దేవుడు నేను చట్టపడి చెప్పమ్మా చెప్పు, వాళ్ళకేం కావాలి? చెప్పలేదు. మీరు అన్ని టీవీలో చూస్తున్నారు కదా, మీరన్నిటి పాస్టర్ గారు ఇక్కడ ఒక స్వస్థత జరిగింది రండి ఎక్కడ ఇంకా చూస్తే మొత్తం తీసేసామని చూపిస్తారు. ప్రైజ్ చెప్పడం ఇది చూసే మీకు సిగ్గు లేదు, అది చూపించే వాళ్ళకి సిగ్గు లేదు. ప్రైజ్ రాదు కదా, రాదు కదా. ప్రైజ్ రావాలి. హలో, ఒకరిని కించపరిచేసి కాదు స్వస్థత అనడం. ఒకరిని ఏసై అలాగ అడగలే మైక్ పట్టుకుని, ఏమమ్మా ఎక్కడ జరిగింది ఒకసారి చూపించింది, నిజంగా జరిగిందా, ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఇదేం అడగలే. ఏసై ఒకటే ఉన్నాడు, నా లోపల నుంచి ఏదో జరిగింది, నన్ను ఎవరో ముట్టారు, ఎవరు నాకు తెలియాలి. అదేం చేయాలి? ఆ మగవాళ్ళ మధ్యలో చెప్పాలి. ఎందుకంటే ఊర్లో ఉన్న సిద్ధాంతం ఏంటి? మగవాళ్ళు ఎన్నో చోట్ల ఆడవాళ్ళు కానీ ఉంటే, అందుకే ఆ అమ్మ ఒంటరిగా చెప్పాలి, నేనే ఏసైని ఏం చేశాను. ఏసైని నీవు ముడితే, ఏసై యొక్క శక్తి నీవు అనుభవిస్తే ఊరోళ్ళ సిద్ధాంతం నువ్వు పట్టించుకో. నీ కులం చెప్పింది నువ్వేం చెయ్యవు. అందుకే కదా పెళ్ళికి ఏం చూడడానికి వెళ్తాయి, పిల్లల్ని చూడడానికి వెళ్తే ఫస్ట్ అడిగేది మీరు పైసా తర్వాత అండి, ఫస్ట్ కులం. మా సీసీ అండి, మా డీసీ అండి, తర్వాత డబ్బులు వ్యాపారం. ప్రైజ్లో రావట్లే, ప్రైజ్లో ఎవరు చెప్పరు కదా. ప్రైజ్లో చెప్పరు అందరికీ. కొందరు కూడా పేరు అడిగినప్పుడు కూడా ఏం పేరండి మీది, పేరు అడిగిన తర్వాత నీ ఇంటి పేరు ఏం పేరు ఎందుకు అడుగుతారు తెలుసా? ఏ కులం తెలుసుకోవడానికి. కులం తెరిచిన తర్వాత చేరి చూడ్చేది. ప్రైజ్లో రాదు. కులం తెలిసిన తర్వాతే. ఇప్పుడు కూడా మనిషిలో ఏముంది? కులపిచ్చి. ప్రైజ్లో చెప్పలేదు. ఏసయ్య తల్లిని ఎందుకు చెప్పారు తెలుసా? ఎవరు నన్ను ముట్టారంటే ఊర్లో ఉన్న కొన్ని పిచ్చి ఈ మీద ఏం చేయాలి? వదిలి తీరా. నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఎవరు రాయి తీయడానికి వెళ్ళే, ఎవరు రాయి తీయడానికి వెళ్ళే. ఆమె ఏం చేశాను? నేను ఏసైని ఏం చేశాను? ముట్టాను. హలో ఏసైని ఈమె ముట్టాలంటే ఎప్పుడు లెక్కించి ఉంటుంది?
చెప్పాలి, జవాబు నాకు చెప్పాలి, ముగించేస్తాను. ఈ కుమార్తె యేసయ్యని ముట్టాలంటే ఎప్పుడు వెళ్ళి ఉంటుంది? మీరే రాత్రి అని సింపుల్గా ట్రెక్అవుట్ చేస్తారు. యేసయ్య మీటింగ్ హిస్టరీ మొత్తం తీస్తారు. ఈ నెల రోజులు ఎక్కడికేసయ్య వెళ్తున్నారు, ఎక్కడెక్కడికెత్త యేసయ్య నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికేది. అంతే కదా. సతీష్ కుమార్ గారి మీటింగ్ మీకు వెళ్ళాలని వస్తుంది. ఎక్కడెక్కడికి మీటింగ్కి వెళ్ళాలో ముందు ఏం చేస్తారు, నిర్ణయించిన తర్వాత ఏదో ఒక చోటుకి షూట్ చేస్తారు. అంతే కదా. అక్కడికి వెళ్ళి కలవడానికి ప్రయత్నం. ఈ తల్లి కూడా అలాగే చేసింది. ఏం చేసింది, ఏదో ఎప్పుడైనా టైం సందర్భం అన్నీ ఏం చేసింది, లెక్క చేసేసుకొని ఏసైనా ఏం చేసింది, దెబ్బటించి తాకింది. తాకడం మాత్రం కాదు, ఆమె స్వస్థత అనుభవించడం మాత్రం కాదు, ఆ ప్రయాణములో వెళ్తున్న త్రోవలో ఇంకొక ఆమెకు కూడా ఏసై ఏం చేయడానికి రెడీగా ఉన్నారు, స్వస్థత ఇవ్వడం. అదే చిన్నదానా అంటే ఈ 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీకి జరిగిన స్వస్థత చూచినప్పుడు ఏ మనిషి నా కూతురికి బాగోలేదు స్వస్థత, ఆయనకి ఎంత ఉత్సాహం వచ్చి ఉంటుంది. ఎంత ఆయన కూడా పొద్దున్న లెగిసి వచ్చినోడే, ఆయన కూడా అంతే కదా. పాప చచ్చిపోయే పరిస్థితులు అంటే ఏ నాన్నైనా నిద్ర వదిలేస్తారు. రైతులు చెప్పరు. హాస్పిటల్ గమ్మక్కడ నిద్ర మేలుకొని కూర్చోండి. ఎందుకు, ఏదో ఒక విధానంగా ఏమైతే రాలి నయ పరిస్థితి రాలి. ఈ 12 సంవత్సరాల రక్తస్రావి స్త్రీ స్వస్థత అయింది. ఆమె దేవుని యొక్క స్పర్శని తాకింది అన్న సాక్ష్యాలన్నీ విన్నప్పుడు ఈ పక్కన నిలబడి మనిషి నాలంటోడైతే గెంతికెత్తి దేవుని స్తుతించుడు. ఆయన కోసం చేసిన దేవుడు నా కోసం చెయ్యగలుగుతాడు. లెగిస్తే ఇలాంటివి ఎక్కువ జరిగి తీరుతాయి. ఈ 2021లో ఇలాంటి అకస్మాత్తమైన అద్భుతాలు సంఘాల్లో జరిగి తీరాలి, ఇళ్లలో కూడా జరిగి తీరాలి, ఆసుపత్రుల్లో జరిగి తీరాలి. దేవుని బిడ్డల మధ్యలో ఒకటి జరిగినప్పుడు ఇంకో స్వస్థత. అందుకే యేసయ్య ఇంటి లోపలికి వచ్చి ఆ ఇంటికి వచ్చినప్పుడు పిల్ల ఏమైపోయింది, చచ్చిపోయింది. చేసిన తర్వాత పిల్ల చచ్చిపోయింది. చచ్చిపోయేసరికి ఎవరు వచ్చేసారు, డొప్పు కొట్టేవాళ్ళు టీం అంతా వచ్చేసారు. వచ్చేసారు చచ్చినాక టీం మొత్తం వచ్చారు. మన ఊరిలో ఉన్న పీపీ కూడా పట్టుకొచ్చేసరి వాయించారు. ఏంటి 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 పేప ఏసయ్య ఏమన్నారు, ఈ గోలన్న గిట్లా వస్తుంది, ఈ గోలన్నీ వెళ్ళిపో. ఈ మ్యూజిక్ ఉంటే అయ్యేది పని కాదు, దేవుని పని. రైతులు చెప్పలే, ఈ కాలంలో కొన్ని సంఘాలు తరగదు. మ్యూజిక్ ఉంటేనే వాక్య పంచలే. యేసు నిన్ను తాకు ఏడిది రైతులు రావట్లేదే. అవి చూసినప్పుడు మనకు ఆత్మశక్తి తాకిందండి. ఆత్మశక్తి కాదు, సౌండ్కున్న ప్రభావమే, సౌండ్కున్న ఎనర్జీ నీ శరీరాన్ని ఏం చేసింది, తాకింది. ఆత్మశక్తి కాదు. అంతే కదా. పెద్ద పెద్ద మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ దుగ్గు సౌండ్ ఏ స్పర్శండి, ఎంట్రికలు నిలబడిపోయాయి. ఎంట్రికలు నిలబడి దేని మీద, దేవుడు తాకిన ఉంది కాదు, దేనివల్ల అక్కడ వేసిన స్పీకర్లు అలాంటివి రాలే. అంతే కదా. మనం ఆధారం లేకుండా ఏమి చెప్పం. అందుకే కదా డ్యాన్స్ దేనికి, పెళ్ళిళ్ళకి కూడా మీరు వేసే సందడి ఏంటి అలాగే వెళ్ళి నిలబడండి. మేము కారులో వెళ్ళినప్పుడు కారు ఎలకెళ్ళి ఊగిపోతున్నాం. ఏం ఆ సౌండ్కి మనసులో ఊగట్లేదు. ప్రైజ్లో చెప్పలేదు. అందరి ధ్యానికి వ్యాఖ్యానం ఆత్మశక్తి కదా. ఇచ్చేం కదా, కర్ర తీసుకోవాలి. చెప్పలే. అందుకే ఏసో ఏం చేస్తారు, ఈ సౌండ్ సిస్టమ్ అన్నింటినీ గెట్ అవుట్. మనకు కూడా కొన్ని పిక్చర్లు ఉన్నాయి కదా, సౌండ్ సిస్టమ్ లేకపోతే ఆరాధన జరగదు. మనకు కూడా ఉంది కదా, ఆ పిక్చర్ రావాలి. రాదు. మైకి లేకపోతే ఏమవ్వదు. మైకి లేకపోయినా మా గొంతుకుంది. చెప్పరు. సౌండ్ సిస్టమ్ కాదండి, సౌండ్ సిస్టానికి హలో, సౌండ్ సిస్టమ్ లోకంలోకి ఎలాగొచ్చింది చెప్పలేదు. ఎవరదు హలో, సౌండ్ సిస్టమ్ అన్నింటినీ కూడా లోకంలో ఇంట్రడ్యూస్ చేసిన వాడు ఎవడు, సాతానే. హలో, ఎవరు, ఆయనకే ఈ బుద్ధి అంతా ఉంది. హలో, దీనిని ఏం చేశారు, ప్రజల మధ్య ఇంట్రడ్యూస్ చేసేసి వీళ్ళ వాయిద్యాలన్నీ ఏం చేశారు. ఆదికాండం మీరు చదివి చూడండి. మనం చెప్తే ఈ డెవలప్ లేకపోతే ఏమి ఉండదట, ఆత్మస్పర్శన ఉండదట. పిచ్చేం కాదు. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏ డెవలప్ ఉందో ఆత్మశక్తి దిగడానికి. చప్పట్లు కూడా కొట్టేరు లేదు, నాకు తెలియదు. రైతులు రావట్లేదే. దేవుని ఆత్మశక్తి దిగాల. మ్యూజిక్ సిస్టమ్ ఆపండి. ఏమాపండి, పక్కకి ఇసిరేసి ఇది లేకుండా కూడా నేనేం చేయగలుగుతా, ఆరాధన చేయగలుగుతా, దేవుని సాన్నిధ్యతను అనుభవించి తీరుతా. అందుకే యేసయ్య ఇంటికి ఎవరిని పంపించారు, వీళ్ళందరినీ పంపించేశారు. కొన్ని స్వస్థతలు జరగలేని కారణం ఏంటో తెలుసా, అడ్డదిడ్డమైనవన్నీ సంఘాల లోపల ఉన్నాయి. యేసయ్య దాన్ని ఏం చేశారు, బయటికి రప్పించిన తర్వాత చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఏం చేశారు, చిన్నదానా లేవు అంటే ఇంతకాలం ఈ పాప లెగలేని కారణం ఏంటి,
జవాబు చెప్పి ముగిస్తాను. ఇన్ని రోజులు ఇంతసేపు వరకు ఈ పాప లెగలేని కారణం ఏంటి? లేపేవాళ్ళు ఎవరు లేరు, అంతే కదా. హలో విన్నారా? ఈరోజు 2021 తారీఖు నీకు అడిగిన ప్రశ్న, లేపడానికి నువ్వు ఉన్నావా? లెగడానికి నువ్వు ఉన్నావా? లోన దేవుని వెలుతురుందంటే నీ వెళ్ళిన చోట్ల వెలుగుని ఏం చేసేసుకో. హలో, అది స్వస్థత రూపం అయితే స్వస్థత రూపం, వాక్య ఆధారంగా అయితే వాక్య ఆధారంగా, సువార్త పరంగా అయితే సువార్త పరంగా, దేవుని కొరకు ఖర్చు చేసి అయితే ఖర్చు చేసి ఇవ్వండి వెలుగురు. అందరినీ లేపండి. బైబిల్లో ఉన్న కొన్ని సాక్ష్యాలు రుజువుపరచండి సంఘం లోపల. చెప్పలే, ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగించాను. మన చర్చిలో ఒక అమ్మగారు పాట విందామని ఆసక్తితో చర్చి పక్కన వచ్చి ఏం చేసి, చర్చి పక్కన కదా అక్కడ ఉన్న ఇంటి దగ్గర పాటలు విందామని చెప్పేసి ఏం చేసింది, నిలబడి ఇంకేమనిపించిందో లోన వెళ్ళి కూర్చోవాలి. లోనకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు రక్షణ పొంది మారు మనసు పొంది చర్చికి వస్తున్నది. ఆమెకు ఒకరోజు మా అమ్మడు, ఏమమ్మా నువ్వు ఎలా దేవుని దగ్గరికి వస్తే నీకు ఎవరు స్వార్థం చెప్పలేదు? లేదమ్మా, మీరు పాడిన పాట విన్నప్పుడు నాకు చాలా ఆశ కలిగింది. ఆ పాటలో ఉన్న స్పర్శ నన్ను ఏం చేసింది, లోనకు వచ్చి కూర్చోటట్టుగా ఏం చేసింది, ఒక తలంపు కలగజేసింది, ప్రేరేపణ కలగజేసింది. అందుకే బయట కూర్చొని నేను లోనకు వచ్చి కూర్చోవాలని ఏం కలిగింది. అప్పుడు నేను దేవునికి లోనకు వచ్చిన వాళ్ళందరూ ఫైర్ కదా, ఫైర్లో కదా పాట పడేది. అడ్డదిడ్డమైన పిచ్చి పాటలు కాదు, అడ్డదిడ్డమైనా. అందుకే కదా మన ఊర్లో పాటల పోటీ 12 పాటలు పేజీలో ముగించేస్తాను. మీరు అందుకే నేను నా మాటలు నేను ముగించేస్తాను. ఈ 2021 లెగిచి తీరాలి. దేవుడు లెగిచి తీరి ఉన్నారు, నీవు కూడా లెగిచి తీరాలి. కొన్ని స్వస్థతలు ఏం చేయాలి, జరిగి తీరాలి. చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోకి నీ ద్వారా రావాలి, నీవై తీరాలి. రాజులు వచ్చి తీరాలి. ఆ నిర్ణయం మీద ఉండండి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక.